హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు పచ్చిమిర్చితో గోంగూర చట్నీ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ పక్కన స్టవ్ వెలిగించుకుని పచ్చిమిర్చి వేయించుకోవడానికి పాన్ పెట్టేసుకున్నాను. దీనిలో కావాల్సిన పదార్థాలు కూడా తక్కువ అండి. జీలకర్ర, సాల్ట్ నేను ఎదురుగుండా పెట్టాను. వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఆఖరిలో ఉల్లిపాయల ముక్కలు కలుపుకుంటామండి చట్నీలో. పాన్ పడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేలుతాయని మీకు భయంగా ఉంటే కనుక 2 ముక్కలు చేసి కట్ చేసి వేసుకోండి. నేను డైరెక్ట్గా అలాగే వేసాను. మూత పెట్టుకుంటాను. గోంగూర 4 కట్టలకు ఉంటుందండి. మా గార్డెన్లో గోంగూర అది నేను క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను ముందే. పచ్చిమిర్చి వేగిపోయినాయి. పచ్చిమిర్చి సపరేట్గా తీసేసుకున్న తర్వాత గోంగూర పెట్టుకుంటాను. కొంతమంది డైరెక్ట్గా గోంగూర పచ్చిమిర్చి కూడా కలిపేసి ఉడకబెట్టేసేస్తారు. ఉడకబెట్టిన పచ్చిమిర్చి అంత బాగుండదని చెప్పేసి నేను ఉడకపెట్టను, ఆయిల్లోనే వేయించుతాను. అవి తీసిన తర్వాత గోంగూర పెట్టుకుంటున్నాను. గోంగూరలో కూడా ఎక్కువ వాటర్ పోయకోకుండా ఉడకబెట్టుకోవాలి, మగ్గిపోతుంది. కొంతమంది వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం లూజ్గా వండించుకొని చేసుకుంటారు. నేను కొంచెం దగ్గరగా రానిస్తాను, బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాతనే చేస్తాను. పచ్చిమిర్చితో చేసింది ఆ రోజు తినేసేస్తే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 రోజులు అంతే, అంతకు మించిగా ఉండదు. ఇది కొంచెం వాటర్ పోసాను. ఎండుమిర్చితో అయితే మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది తెలిసింది అందరికీ. అది కొంచెం పప్పులు అవి వేసుకొని చేసుకోవచ్చు ఆ చట్నీ అయితే, ఎండుమిర్చితో అయితే. దీనిలోకి పప్పులు ఏమి వేయను నేను. ఒట్టి ధనియాలు ఒకటి వేస్తాను, 1 స్పూను అంతే. అది మనం తీసుకున్న గోంగూరను బట్టి వేసుకోవచ్చులేండి క్వాంటిటీ. కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు గోంగూరలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఎక్కువగా వచ్చేసి త్వరగా మగ్గిపోతుంది. ఇంకా పచ్చిమిర్చితో చేసిన గోంగూర చట్నీ ఆ రోజు తినేస్తాం కదా. ఆ రోజు తింటే ఐరన్ కంటెంట్ ఎక్కువ అంటండి గోంగూరలో. అది మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. మా ఫ్యామిలీలో ఒకళ్ళ ద్వారా విన్నాను నేను అది. నైట్ నిద్ర చేయకుండా గోంగూర ఆ రోజు తింటే మంచిదని చెప్పేసి అని. మనం ఎక్కువ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకుని తినేసేస్తే మంచిది గోంగూర చట్నీ. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటాను ఇందులో నేను గోంగూర చట్నీలో. తాలింపు ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనిలో. గోంగూర మగ్గిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, సాల్ట్ అవి కచ్చాబచ్చి వేసుకున్న తర్వాత మనం గోంగూర వేసేసుకోవాలి. గోంగూర కూడా ఎక్కువ వేసి తిప్పకూడదు. కొంచెం ఒక 2 తిప్పులు తిప్పేసి కట్టేయటం అలా చేయాలి. పచ్చిమిర్చి అయిపోయింది. అది కొంచెం తొక్కులుగానే చేసుకుంటాను నేను, మెత్తగా అవ్వదు. గోంగూర కూడా అలాగే మీరు ఎక్కువసార్లు తిప్పుకోకుండా జస్ట్ ఆన్ చేయడం, కట్టేయడం అలా చేస్తే సరిపోతుంది మనకి. వదిలేసేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదు అలాగా. చట్నీ అయిపోయింది, తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు మధ్యలో. లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేసాను నేను. ఆయిల్ వేడిన తర్వాత ముందు ఆవాలు వేసేసుకోవాలి. చిరపట్లాడిన తర్వాత పప్పులన్నీ వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీలో ఎక్కువ వేసేసాను కాబట్టి తాలింపులు వేయాలని తీసి పక్కన పెట్టేసేస్తారు. మళ్ళీను తాలింపుల్లో వేస్తే కనుక ఆ మిక్సీలో వేసేసి తినేస్తారు కదా, అందుకే నేను తాలింపులు తక్కువ వేస్తాను, వేయను. మెంతి పొడి, పసుపు, ఇంగువ. కర్రీ ఏం అక్కర్లేదండి. ఈ చట్నీ పెట్టుకుని చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది, తినేసేయచ్చు. పెరుగన్నం తింటాం కాబట్టి ఎట్లాగో మా ఇంట్లో అలానే తింటామండి ఇష్టంగా. ఒక ఆమ్లెట్ పెట్టుకుంటాం అంతే, ఏం అక్కర్లేదు. కరివేపాకు తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు చట్నీ వేసుకుని కలిపేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. ఆన్లో వండిచ్చేసి కలపకూడదు, లేకపోతే ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది.
మెత్తబడిపోతుందండి ఉల్లిపాయ అప్పుడు క్రంచీగా ఉండదు ఇంకా. ఆ ఉల్లిపాయకి పులుపు ఉప్పు కారం అయినా పట్టి బాగుంటుంది. మగ్గబెట్టామనుకోండి మెత్తబడిపోయి నీరు గారిపోద్ది ఉల్లిపాయ. సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందే నేను ఉల్లిపాయలు. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి మీకు సరిపడా. ఓకే అండి, థ్యాంక్ యూ.